నందమూరి కళ్యాణ్ రామ్, శాలిని పాండే మరియు నివేదా థామస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ముగిసే సమయానికి 5.1 కోటికి పైగా షేర్ ను బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 8 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇక 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి హాలిడే ఉండటంతో సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతుందని చెప్పవచ్చు. 3వ రోజుతో పోల్చుకుంటే 4వ రోజు ఓవరాల్ డ్రాప్స్ ఇప్పటి వరకు 30% నుండి 40% వరకు ఉన్నట్లు సమాచారం. మార్నింగ్ మ్యాట్నీ షోలలో ఈ డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. అందున వీకెండ్ తర్వాత సినిమా డ్రాప్ అవ్వడం కామన్ కాబట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి ఈ రోజు వసూలు కూడా భారీ లెవెల్లో ఉండే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ మెల్లిమెల్లిగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మెల్లిమెల్లిగా జోరందుకుంటుండగా సినిమా ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి మరోసారి 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి వరకు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ కూడా బాగుంటే ఖచ్చితంగా సినిమా మరోసారి 1.2 కోట్ల వరకు షేర్ ను అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి గ్రోత్ ను సాధిస్తుందో చూడాలి. సినిమా మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లలో 5 కోట్లకు పైగా 3 రోజుల్లోనే వెనక్కి తీసుకురావడంతో 4వ రోజు సినిమా సాధించే కలెక్షన్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ కు మరింత చేరువయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.